రోహిణి పూర్తి జీవితం గురించి నిజం తెలుసుకున్న మీనాకి నిజం తెలిసిపోయిందని మీనా మీద కత్తితో దాడి చేసిన రోహిణి. షాక్లో బాలు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోహిణి మళ్ళీ ఆ మటన్ మాణిక్యం దగ్గరికి వెళ్ళి ఇక తనకి ఈ ఒక్కసారి సహాయం చేయమని అడుగుతుంది. అప్పుడు ఆ మటన్ మాణిక్యం, నేను అస్సలే చెయ్యను, ఇప్పటికే చాలా అబద్ధాలు ఆడాను, అసలు నాకేంటి ఈ అవసరం, నేను చెయ్యను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తాడు. అప్పుడు రోహిణి చేతులెత్తి ఆ మాణిక్యానికి మొక్కుతూ, దయచేసి నాకు ఈ ఒక్కసారి సహాయం చేయండి, ఇక ఇంకెప్పుడు మిమ్మల్ని నేను ఏ సహాయం అడగను, ఇదే చివరిసారి. ఒక ఆడపిల్ల ఇంతలా బ్రతిమిలాడుతుంటే మీకు మనసు కరగడం లేదా? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరు ఈ సహాయం చేస్తే ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టిన వాళ్ళవుతారు. నా జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే అది మీ చేతిలోనే ఉంది. దయచేసి కాదనకుండా ఈ ఒక్కసారి మా మామయ్యలా నటించండి, ఇంకా జీవితంలో మీ జోలికి రాను అని చెప్పేసి బ్రతిమిలాడుతుంటుంది. ఇక అలా రోహిణి బ్రతిమిలాడుతుంటే ఆ మాణిక్యం అడ్డు చెప్పలేక, సరే ఈ ఒక్కసారికి వస్తాను, ఇంకెప్పుడూ రాను, ఇప్పటికే మీనాకి ఆ బాలుకి కనిపిస్తే ఎక్కడ నా తోలు ఒలిచేస్తానా అని చెప్పేసి భయంగా బ్రతుకుతున్నాను. ఆడపిల్లని నా జీవితం నిలబెట్టు అని అడుగుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారి చేస్తాను, ఏంటో అది చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు రోహిణి, ఈ మలేషియా టాపిక్కి ఇక పులి స్టాప్ పెడదామనుకుంటున్నాను. నాకు ఏ ఇబ్బంది వచ్చినా, ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళకి మొత్తానికి మలేషియానే గుర్తొస్తుంది. అందుకే ఈ మలేషియా టాపిక్కి పులి స్టాప్ పెడదామనుకుంటున్నా. నువ్వు ఏం చేయాలంటే మా ఇంటికి వచ్చి ఏడుస్తూ జైల్లో మా నాన్న హార్ట్అటాక్తో చనిపోయాడని చెప్పాలి. ఇలా చెప్తే ఇక నాకు ఆ మలేషియాకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక మా అత్తయ్య గారు ఇంట్లో బాలు మీనా కూడా ఇక నా మలేషియా టాపిక్ తీసినా కూడా అక్కడ పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే నేను ఈ ప్లాన్ చేశాను. ఈ ఒక్కసారికి నేను వెళ్ళిన తర్వాత మీరు కాసేపటికి వచ్చి ఇంట్లో ఇలా చెప్పండి, మా నాన్న చనిపోయాడని అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు మటన్ మాణిక్యం, సరే ఇక నుంచి నాకు కూడా వచ్చే పని ఉండదు కదా, ఇది నా కోసమే చేస్తున్నాననుకుంటాను, ఈ ఒక్కసారికి నీ మాట విని వస్తాను, కానీ మీనా బాలు వాళ్ళు నా జోలికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రోహిణి ఉండి, అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఇక ఆ మాణిక్యాన్ని బ్రతిమిలాడుతుంది. ఇక రోహిణి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటి తర్వాత ఆ మాణిక్యం ఇంటికి ఏడుస్తూ వెళ్తాడు. ఇక ఇంతలో ప్రభావతి మాణిక్యాన్ని చూసి, రండి ఎప్పుడొచ్చారు అని చెప్పేసి అనడంతో అప్పుడు మాణిక్యం ఏం మాట్లాడకుండా ఏడుస్తూ నిలబడిపోతాడు. అప్పుడు ప్రభావతి, అయ్యయ్యో ఏం జరిగింది అలా ఉన్నారో అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. ఇక ఇంట్లో ఉన్న అందరూ కిందకొచ్చేస్తారు. అప్పుడిక ప్రభావతి మళ్ళీ అతన్ని అడగగా అప్పుడిక అతను ఏడుస్తూ, అది మా రోహిణి ఎక్కడా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, పైనే తన గదిలో ఉంది, ఉండండి పిలుస్తాను అని చెప్పేసి ఇక వెళ్ళి రోహిణి మీ మామయ్య వచ్చాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక రోహిణి, మా మామయ్య ఇంత సడన్గా రావటం ఏంటి, నాకొక్క ఫోన్ కూడా చేయలేదు అని చెప్పేసి ఇక కవర్ చేస్తుంది, ఏమీ తెలియనట్టు నటిస్తుంది. ఇక రోహిణి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేసి వాళ్ళ మామయ్యని చూసి, మామయ్య ఎప్పుడొచ్చావు మామయ్య, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావు, సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ మాణిక్యం ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి, ఏంటి మామయ్య ఏం జరిగింది, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఏం మాట్లాడవేంటి మామయ్య, నేనే మాట్లాడుతున్నాను, నువ్వు సైలెంట్గా నిలబడ్డావేంటి, చెప్పు మామయ్య అని చెప్పేసి
ఇక తెగ యాక్టింగ్ చేసేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మలేషియా మామయ్య అదే మటన్ మాణిక్యం ఏడుస్తూ, అమ్మ రోహిణి మీ నాన్న అని చెప్పేసి ఏడుస్తుంటాడు. అప్పుడు రోహిణి ఉండి ఏంటో చెప్పు మామయ్య అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక అతనుండి, అమ్మ మీ నాన్న జైల్లో హార్ట్ అటాక్తో చనిపోయాడంటమ్మా, చనిపోయి కూడా 2 days పైనే అవుతుందంట అని చెప్పేసి అంటాడు. అప్పుడు అది వినగానే రోహిణి గట్టిగా ఏడుస్తూ, మామయ్య నువ్వు చెప్తున్నది అబద్ధమని చెప్పు, నన్ను ఆట పట్టించాలని ఇలా చెప్తున్నానని చెప్పు మామయ్య, మా నాన్నకి హార్ట్ అటాక్ రావడం ఏంటి, మనం వెంటనే మలేషియా వెళ్ళాలి మామయ్య, పద మామయ్య వెళ్దాం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ మటన్ మాణిక్యం తన మనసులో, అమ్మో నీ నటనకి ఎవ్వరైనా తల వంచాల్సిందే, నీ నటన చూసి ఎవ్వరైనా నమ్మేయాల్సిందే, వామ్మో ఇంత నటననా అని చెప్పేసి ఇక తన మనసులో అనుకుంటూ, నీకు ఏ అవార్డైనా తక్కువే తల్లి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక రోహిణి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు ప్రభావతి ఇక రోహిణి లే అమ్మా అని చెప్పేసి రోహిణిని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ రోహిణి కళ్ళు తెరవదు. ఇక ప్రభావతి మీనాతో, ఏమే వెళ్ళి నీళ్ళు తీసుకురా, అమ్మ రోహిణి లేమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మీనా నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగా అప్పుడు ప్రభావతి ఆ నీళ్ళని ఇక రోహిణి మొహం మీద చల్లుతుంది. అప్పుడు రోహిణి స్పృహొచ్చిన దానిలా యాక్టింగ్ చేస్తూ లేచి కూర్చుని నాన్న అంటూ గట్టిగా ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటే ఇంతలో శృతి మీనా వాళ్ళుండి, రోహిణి ధైర్యంగా ఉండు రోహిణి, బాధపడకు, ఐఎమ్ సారీ రోహిణి అని చెప్పేసి ఇక బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక రోహిణి ఉండి వాళ్ళ మామయ్యతో, మామయ్య నాకు నాన్నని చూడాలని ఉంది మామయ్య, ప్లీజ్ మామయ్య నన్ను మలేషియా తీసుకెళ్ళి నాన్నను చూయించు మామయ్య అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మటన్ మాణిక్యం ఉండి, అమ్మ మీ నాన్నని చివరి చూపు చూసుకునే అవకాశం కూడా మనకు లేకుండా పోయిందమ్మా, మీ నాన్న చనిపోయి 3 రోజులు కావస్తోంది కాబట్టి ఇక వాళ్ళు పోలీస్ వాళ్ళే మీ నాన్న దహన సంస్కారాలు పూర్తి చేశారంటమ్మా, ఎందుకంటే ఇక్కడ నీ ఫోను కలవలేదంట, అక్కడ నా ఫోను కలవలేదు, ఇక శవాన్ని ఎన్ని రోజులని ఉంచుతారమ్మా, ఇక వాళ్ళే పూర్తి చేశారంట, ఇక ఆస్తిపాస్తుల గురించి అవి కూడా కష్టంగానే అనిపిస్తోందమ్మా, మీ నాన్న కేసుల మీద లోపలికి వెళ్ళాడు కాబట్టి అందులో మీ నాన్న తప్పేమీ లేదు అని తెలిసినప్పుడే ఆ ఆస్తి మనకిస్తారంటమ్మా అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి షాక్ అయ్యి, అంటే ఇప్పుడేంటి రోహిణికి ఎలాంటి ఆస్తి రాదా, అంటే రోహిణికి ఆస్తులేం లేనట్టేనా, ఇక రోహిణి ఆస్తి రోహిణికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు, వాళ్ళెలా తీసుకుంటారు అని చెప్పేసి ఇక ఆస్తి కోసం వెంపర్లాడిపోతుంది. అప్పుడు సత్యం ఉండి, ప్రభా నీకేమైనా బుద్ధుందా, అసలు నువ్వు మనిషివేనా, కోడలు వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధతో ఇబ్బంది పడిపోతూ ఉంటే నువ్వేమో ఇలా ఆస్తని అడుగుతావా, చి నీ బుద్ధి ఇక మారదా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక ప్రభావతి ఉండి, అది కాదండి వాళ్ళ నాన్న అంతగా కష్టపడి సంపాదించింది వాళ్ళెలా తీసుకుంటారు, రోహిణికే ఇవ్వాలి కదా అని చెప్పేసి రివర్స్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు మాణిక్యం, నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలి, తర్వాత ఈమె ఇష్టం ఏమైనా చేసుకొని అని చెప్పేసి అనుకుని, అదే నేను ఇప్పుడు ఆ ఆస్తి గురించే తెలుసుకోవడానికి మొత్తం డీటెయిల్స్ చూసుకోవడానికి మలేషియా వెళ్తున్నాను, ఈ మాట ఒక విషయం రోహిణికి చెప్దామని వచ్చాను, అమ్మ ఇక నుంచి అమ్మ అయినా నువ్వే, తనకి అత్త అయినా నువ్వే, తనని క్షేమంగా చూసుకోండి, ఇక రోహిణి బాధ్యత మీదే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో రోహిణి ఏడుస్తూ అలాగే కూర్చొని ఉంటుంది. ఇక చీకటి అవ్వగానే మీనా బాలుకి పాలు తీసుకొచ్చి ఇచ్చి తాగండి అని చెప్తుంది. అప్పుడు బాలు ఉండి ఇక అక్కడ పెట్టు మీనా అని చెప్పేసి చిరాగ్గా అంటాడు. అప్పుడు మీనా ఉండి, పాపం రోహిణి ఉదయం నుంచి ఏమీ తినలేదు, వాళ్ళ నాన్న చనిపోయాడని చాలా బాధపడిపోతుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, ఇది నువ్వు కూడా నమ్ముతున్నావా మీనా, అసలు ఆ రోహిణి ఆ పార్లర్ అమ్మని చూస్తుంటే నాకు ఒళ్ళు మొత్తం ఉడికిపోతుంది, అంతా నాటకం అంతా డ్రామానే అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి,
ఏంటండి మీరు మాట్లాడుతున్నది, పాపం తను వాళ్ళ నాన్న చనిపోయి బాధపడుతుంటే అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, లేదు మీనా, వాళ్ళ నాన్న చనిపోలేదు, నేను మలేషియా వెళ్ళటానికి వీసాకి అప్లై చేశాను కదా, ఇక ఎక్కడ వీసా వచ్చేసి అందరూ మలేషియా వెళ్తే తన బండారం బయటపడిపోతుందోనని ఇక డైరెక్ట్గా వాళ్ళ నాన్ననే లేపేసినట్టు క్రియేట్ చేసింది. అసలు నన్ను అడిగితే పార్లరమ్మది మలేషియానే కాదు, ఇదంతా పార్లరమ్మ ఆడుతున్న నాటకం. మనం అసలు మలేషియాకి వెళ్ళాలనుకున్నప్పుడే వాళ్ళ నాన్న హార్ట్అటాక్తో చనిపోయాడా, ఒకసారి బాగా ఆలోచించు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, అవునండి నాకు కూడా అదే డౌట్గా ఉంది, అయినా తన తండ్రి చనిపోయాడని అలా ఎలా చెప్పగలిగిందండి, ఈ రోహిణి కూడా ఇంత దిగజారి బ్రతుకుతుంది అనుకోలేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి, ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం మీనా, ఇదంతా మనం త్వరలోనే బయట పెట్టాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, ఇక రోహిణిని వదిలే ప్రసక్తే లేదండి, ఖచ్చితంగా రోహిణి బండారం బయట పెట్టాల్సిందే. ఇంతలా డ్రామా ఆడుతూ అటు అత్తయ్యని, అటు తన భర్తని, ఇటు దేవుడు లాంటి మావయ్యని, ఇంట్లో మనందరినీ మోసం చేస్తోంది. అలాంటి దాని గుట్టు బయట పెట్టి తనని అసలు ఎలా అంటే ఇక నాకు మాటలు రావట్లేదండి, తన గురించి మాత్రం బయట పెట్టక తప్పదండి అని చెప్పేసి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంకొక వైపు మనోజ్ రోహిణి ఏడుస్తుంటే, రోహిణి ఊరుకో రోహిణి, ఎందుకలా బాధపడిపోతావు చెప్పు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక రోహిణి ఉండి, మా నాన్న చనిపోయాడంటే నాకు తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పేసి ఏడుస్తుంది. అప్పుడు మనోజ్ ఉండి, రోహిణి నాకు కూడా చాలా బాధగానే ఉంది రోహిణి, పాపం ఏ కూతురైనా తన తండ్రి చివరి చూపుకు కూడా నోచుకోకుండా ఉంటే ఎంత బాధ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను రోహిణి. నీకోసం కొన్ని రోజులు ఆ ఫర్నిచర్ షాప్ని పక్కకు పెట్టి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రోహిణి, నువ్వు ఇంట్లో ఇలాగే ఉంటే బాధపడిపోతూ ఉంటావు, నిన్ను అలా కాస్త బయటకి తీసుకెళ్తాను అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి తన మనసులో, అమ్మో ఇక మనోజ్ ఇంటి దగ్గర ఉంటే ఆ షోరూమ్ని బాలు సొంతం చేసుకుంటాడు, ఇంట్లో ఎవ్వరూ ఆ షోరూంలోకి అడుగు పెట్టనివ్వకూడదు, ఒక్కసారి అడుగు పెట్టారంటే దాని మీద ఆశ కలుగుతుంది, అమ్మో మనోజ్కి ఏదో ఒకటి చెప్పి రోజు ఆ దానికి వెళ్ళేలా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ, మనోజ్ అలా కాదు మనోజ్, ఎలాగూ మా నాన్న చనిపోయాడు, ఇక అన్నీ నువ్వు నాకే, మనం బాగా బ్రతకాలన్నా, మనకు పుట్టబోయే పిల్లల్ని బాగా చూసుకోవాలన్నా మనం చాలా కష్టపడాలి మనోజ్, ఇన్ని రోజులు నాకు మా నాన్న అండ ఉంటుంది, ఏదో ఒక రోజు మా నాన్న నాకు అంత ఆస్తి తిరిగిస్తాడన్న ఆశ ఉండేది, ఇప్పుడు మా నాన్నే లేడు, ఇక అన్నీ మనమే చూసుకోవాలి మనోజ్, అందుకే నువ్వు ప్రతిరోజు షోరూమ్కి వెళ్ళాల్సిందే, నేనా కాసేపు బాధపడిపోతాను మళ్ళీ సెట్ అయిపోతాను, అంతే తప్ప నువ్వు షోరూమ్కి వెళ్ళనని మాత్రం చెప్పకు మనోజ్, నువ్వు వెళ్ళకుండా ఉంటే ఇదే అదునుగా తీసుకొని మీ బాలు అన్నయ్యే నీ సీట్లో కూర్చుంటాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడిక మనోజ్, ఇంత బాధలో కూడా నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావు రోహిణి, ఐ లవ్ యూ రోహిణి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక రోహిణిని హగ్ చేసుకుంటాడు. ఇక ఇంతలో మనోజ్, సరే రోహిణి నాకు చిన్న పని ఉంది అని చెప్పేసి ఫోన్ రాగానే బయటకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక రోహిణికి ఆ విద్య కాల్ చేస్తుంది. కాల్ చేసి, ఏమే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి, ఇక మలేషియా మ్యాటర్ కథం, ఇంట్లో అందరూ నమ్మేశారు, కాకపోతే ఆ బాలు మొహమే కొంచెం తేడాగా కనిపించింది, వాళ్ళని కూడా ఎలాగో ఒకలా మభ్యపెట్టి ఈ విషయం నమ్మేలా చెయ్యాలి, అయినా నమ్మక ఏం చేస్తారు, చస్తారా, సరేలే రేపు ఉదయం కలిసి మన ముగ్గురం మంచి పార్టీ చేసుకుందాం, ఆ మాణిక్యాన్ని కూడా మీ ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు విద్య, అయితే ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అన్నమాట, సరేలేవే అలాగే చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇక ఆ రోహిణి ఇక నైట్ పడుకున్న తర్వాత ఉదయం అవ్వగానే ఇక బాధని నటిస్తూ ఇంట్లో అందరి ముందు బాధపడిపోతూ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ కనీసం భోజనం కూడా చెయ్యకుండా ఉంటుంది. ఇక ప్రభావతి రోహిణిని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి, నాకేం తినాలని లేదత్తయ్యా, నా కన్న తండ్రి చనిపోయాడు, తనని చివరి చూపు కూడా
చూసుకోలేని దురదృష్టవంతురాల్ని నేను, నాకు బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోయింది అత్తయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి ఇక రోహిణికి సర్ది చెప్పుతూ ఉంటుంది. ఇంతలో రోహిణికి కాల్ వస్తుంది. ఇక కాల్ మాట్లాడి ప్రభావతితో, అత్తయ్య నాకు ఒక క్లయింట్ కాల్ చేశారు, నన్ను ఇక రమ్మంటున్నారు, నేను వెళ్ళేసి వస్తాను అత్తయ్య, ఇంట్లో ఉంటే మనసు అస్సలే బాగుండటం లేదు అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి, అలాగేనమ్మా, నువ్వేం కంగారు పడిపోకు, నీకు మేమంతా ఉన్నాం కదా అని చెప్పేసి ధైర్యం చెప్తుంది. ఇక రోహిణి అక్కడి నుంచి ఇక బయటకి వెళ్ళి, అమ్మయ్య, ఇక కాసేపు అయినా నటించే అవకాశం లేకుండా పోయింది, చాలా మంచి పని అయ్యింది, ఇప్పుడు నేనులా ఉండొచ్చు, వెంటనే విద్య దగ్గరికి వెళ్ళి హాయిగా బిర్యానీ తిని పార్టీ చేసుకోవాలి అని చెప్పేసి ఇక త్వరగా ఇక విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. రోహిణి ఈ సిచ్యువేషన్లో కూడా బయటకు వెళ్తుందంటే ఏదో కారణం చేతనే వెళ్తుందని చెప్పేసి మీనా కూడా రోహిణి వెనకాల స్కూటీ మీద రోహిణికి కనబడకుండా ఫాలో అవుతూ ఉంటుంది. ఇక రోహిణి విద్యా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం మీనా గమనిస్తుంది. ఇక విద్యా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రోహిణి ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉన్న మటన్ మాణిక్యం, విద్య అందరూ కలిసి ఇక బిర్యానీ తింటూ ఉంటారు. మీనా కాసేపు ఆగి ఇక త్వరగా వెళ్ళి డోర్ గట్టిగా ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూడగానే వీళ్ళు ఒక్కటై ఉండుంటారు. ఇక రోహిణి మాత్రం హ్యాపీగా యాపిల్స్ తింటూ బిర్యానీ తింటూ కూర్చొని ఉండుంటుంది. ఇక మీనా చాలా కోప్పడుతుంది. ఇంతలో రోహిణి ఆ సీన్ చూసి షాక్ అయిపోతుంది. విద్య ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో మాణిక్యం ఉండి మీనా వచ్చింది అని చెప్పేసి కంగారు పడిపోతూ రా మీనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి మీనాని చూసి, మీనా నువ్వేంటి ఇక్కడ, రా మీనా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక మీనా ఉండి, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఇదంతా డ్రామా ఆడుతున్నావా, నువ్వు ఏడ్చిన ఏడుపుకి నిజంగా మీ నాన్న చనిపోయాడని మామయ్య అత్తయ్య మేము ఎంత బాధపడ్డామో తెలుసా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని చెప్పేసి అనడంతో అప్పుడిక మీనా రోహిణితో మాట్లాడుతూ తిడుతూ ఉండగానే ఆ మాణిక్యం అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడు విద్య ఉండి మాణిక్యం అని చెప్పేసి పిలుస్తూ ఉంటే అప్పుడిక మీనా ఉండి, ఓ వాడి అసలు పేరు మాణిక్యం అన్నమాట, మీ మలేషియా మామయ్య కాదా, వాడి పేరేదో చెప్పావు కదా, ఇప్పుడు మాణిక్యం అని పిలుస్తున్నారు, వాడి నిజంగా నీ మామయ్య అయితే నన్ను చూసేందుకు పారిపోతున్నాడు, నీ డ్రామా అంతా బయటపడిపోయింది, దేవుడు లాంటి మామయ్యని, నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న నీ భర్తని, ఇంట్లో మమ్మల్ని అందరినీ మోసం చేశావు, ఇప్పుడే వెళ్ళి నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెడతాను అని చెప్పేసి ఇక మీనా కోపంగా ఇక ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు రోహిణి లేచి, మీనా అది కాదు మీనా, నేను చెప్పేది విను మీనా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు మీనా, నీ మాట వినే అవసరం నాకు లేదు, అక్కడికి మా ఆయన చెప్తూనే ఉన్నాడు నువ్వంతా డ్రామాలు ఆడుతున్నావని, నేనే నిన్ను నమ్మాను చా అని చెప్పేసి ఇక మీనా వెళ్ళబోతూ ఉంటే ఇక రోహిణి మీనా చెయ్యి పట్టుకొని గట్టిగా లోపలికి లాగి, ఏంటే రెచ్చిపోతున్నావు, ఇప్పుడు ఏం చేశాను, అవును నాది మలేషియా కాదు, నేను కోటీశ్వరరాల్ని కాదు, నాకు నచ్చిన భర్తని పెళ్లి చేసుకోవడానికి, నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి అబద్ధమే ఆడాను, ఇప్పుడేంటి ఏం చేస్తావు అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, ఏంటి తప్పు చేసిందే కాక మళ్ళీ నా మీదకే నోరు పెంచుతున్నావు, అదే చెప్తున్నా, ఇంట్లోకి వెళ్ళి అందరికీ నీ గురించి చెప్పి అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పేసి ఇక మీనా రోహిణిని తప్పుకో అని చెప్పి నెట్టేసి వెళ్తుంటే అప్పుడు రోహిణి మీనాని లోపలికి లాగి తను కట్ చేసుకుని తింటున్న యాపిల్ పక్కన ఇక కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసుకుని మీనాకు చూపిస్తూ బెదిరిస్తుంది, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళి నిజం చెప్తానంటే నిన్నిక్కడే పొడిచి చంపుతాను అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి అంటుంది. అప్పుడు రోహిణి నిజంగానే మీనా కడుపులో కత్తి పొడచడానికి తీస్తుంది, ఇక పొడచడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీనా ఇక రోహిణి చెయ్యి పట్టుకొని రోహిణి చెయ్యిని వెనకాలకి తిప్పి ఇక పట్టుకొని, ఏంటే నువ్వు నన్ను చంపుతావా, నన్ను చంపడానికి కూడా వెనకాడవా, అయినా ఎంత దుర్మార్గురాలివి, అన్నం పెట్టిన చెయ్యినే నరికేయాలని చూస్తావా,
చేసావా, ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి నన్ను చంపడం కాదు, ఇదే కత్తి తీసుకొని నిన్ను పొడిచి చంపాలి, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు ఛీ అని చెప్పేసి ఇక మీనా రోహిణి చేతిలో ఉన్న కత్తి తీసుకొని రోహిణికి పొడవబోతూ ఉంటుంది. అప్పుడు రోహిణి, వద్దు మీనా, వద్దు, నన్ను క్షమించు మీనా, నన్ను వదిలే మీనా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక మీనా ఉండి, ఏ నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు తెలీదా, ఏ నీది ప్రాణం కానీ నాది ప్రాణం కాదా, తప్పు నువ్వు చేసి నా మీద కత్తెత్తుతున్నావేంటి, నన్ను చంపాలని చూస్తున్నావేంటి, అసలు చావాల్సింది నువ్వు కదా, ఇంతమందిని మోసం చేసి ఏం బ్రతుకుతావు, చావు అని చెప్పేసి ఇక మీనా కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, వద్దు మీనా, వదిలే మీనా అని చెప్పేసి అంటూ ఇక అరుస్తూ ఉంటుంది. అప్పుడు మనోజ్ ఉండి ఇక నిద్ర లేచి, రోహిణి ఏమైంది రోహిణి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి రోహిణిని అంటూ ఉంటాడు. అప్పుడు రోహిణి అలాగే అరుస్తూ ఉంటే అప్పుడు మనోజ్ రోహిణిని గట్టిగా ఊపి లేపుతాడు. అప్పుడు ఇక రోహిణి నిద్రలో నుంచి మేలుకొని ఇక అటు ఇటు చూస్తూ, అమ్మో ఇదంతా కలన, నిజం అనుకొని జడిసి చచ్చిపోయాను, ఆ మీనా బాలుతో ఎలాగైనా నేను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టకుండా చూడాలి అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఉండి, ఏమైంది రోహిణి, ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి, ఏం లేదు మనోజ్, ఏదో పీడకలు వచ్చింది అని చెప్పేసి అంటుంది. అసలు మరి రేపేం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.